వైసీపీ హయాంలో వ్యవస్థీకృతంగా తయారైన రేషన్ బియ్యం స్మగ్లింగ్ దందాలో అప్పట్లో అత్యున్నత స్థానంలో ఉన్న ప్రజాప్రతినిధులే సూత్రధారులని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తేల్చింది. ఈ అక్రమ నెట్వర్క్ ను రూపొందించింది, సహకరించింది వారేనని నిర్ధారించింది. వీరు ఈ స్మగ్లింగ్ లో భాగస్వాములకు రాజకీయంగా రక్షణ కల్పించారని, వారిపై ఎలాంటి చర్యలు లేకుండా కాపాడారని గుర్తించింది. 2019-24 మధ్య ఈ మాఫియా వేళ్లానుకు పోయినట్లు విజిలెన్స్ విభాగం నిర్ధారించింది. రాష్ట్రంలో రేషన్ బియ్యం స్మగ్లింగ్ మాఫియాపై లోతైన విచారణ జరిపిన విజిలెన్స్ విభాగం ఈ మేరకు తాజాగా ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించింది. వైసీపీ హయాంలోని 5 ఏళ్లలో కాకినాడ యాంకరేజ్ పోర్ట్ నుంచి 1.31 కోట్ల టన్నుల బియ్యం విదేశాలకు ఎగుమతైంది. అందులో ఎక్కువ మొత్తం రేషన్ బియ్యమే. ఇప్పుడు బియ్యం నూక ముసుగులో వీటిని ఆఫ్రికాలోని నైజీరియా, సూడాన్, ఘనాతో పాటు ఆగ్నేయ ఆసియాలోని వివిధ దేశాలకు తరలించారు. వైసీపీ హయాంలో 2019-24 మధ్య రేషన్ బియ్యం అక్రమ రవాణా చేసే వాహనాలకు చెక్ పోస్టులు, టోల్ ప్లాజాల వద్ద ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉండేందుకు గ్రీన్ ఛానల్ సదుపాయం కల్పించారు. దీనికోసం పోలీసులు, పౌర సరఫరాల శాఖ అధికారులు ఆ వాహనాలకు పైలట్లుగా వ్యవహరించేవారు. అప్పట్లో అధికారంలో ఉన్న స్థానిక రాజకీయ నాయకులు వారిని ప్రభావితం చేశారు. రేషన్ బియ్యాన్ని స్మగ్లింగ్ చేసేందుకు మిల్లర్లు, ఎగుమతిదారులు కలిసి మనీ లాండరింగ్ తరహాలో బియ్యం లాండరింగ్ కు పాల్పడ్డారు. కొనుగోలు చేసిన రేషన్ బియ్యాన్ని కనీసం పాలిష్ కూడా చేయకుండా ఆ బస్తాలపై కొత్త లేబుళ్లు అతికించేవారు. ఎక్కడా తనిఖీలు లేకుండా రేషన్ బియ్యాన్ని తరలించేందుకు ఈ కుట్రను అమలు చేశారు. బియ్యం లాండరింగ్ కు ఈ రీబ్రాడింగ్ ను ప్రధాన ఆయుధంగా మలుచుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఏడాది జూన్, జూలై నెలల్లో కాకినాడ జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో రేషన్ బియ్యం స్మగ్లింగ్ పై 13 కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో 49,546 టన్నుల బియ్యాన్ని సీజ్ చేశారు.